ఏమోనండి, మీకైతే పూజమ్మ ఏకు మేకై కూర్చుందండి. ఎప్పుడేం చేస్తుందో తెలియదు. అయినా మీ బతుకేంటండి ఇట్టా తయారైంది? ఎవడు మీకు సాయం చేసేవాడు ఒక్కడు లేడు, నేను తప్ప. అంటే ఏంట్రా, నువ్వు ఒక్కడివే హెల్ప్ చేస్తున్నట్ట? అంతా నీదయ్యనా? అంత మాట నేను ఎందుకంటానండి. నోరు మూసుకొని అటు ఇటు చూస్తుండు. దాని కారు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు. ఇప్పటికే అమ్మకి తెలిసిపోయింది కాబట్టి బాగా వెతుకుతూ ఉంటుంది. తొందరగా ఆమె కంట పడకుండా బాలా ఆంటీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏంట్రా అదిగో చూడండి. ఏంట్రా ఏముంది? పూజమ్మ కారండి. ఎలా గుర్తుపట్టావురా? ఇట్లాంటి యాదవ పనులు చేసేటప్పుడు కారుకు ముందు జెండా పెట్టుద్దండి. ఇదిగో నువ్వు తొందరగా పోనివా, ఆ ఎర్ర కారును పట్టుకోవాలి పోనీ. డ్రైవర్ త్వరగా పని. అబ్బా తొందరగా పోనీరా బాబు. అమ్మ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఫాస్ట్ గా పడిపో. అలాగే మేడం. ఫాస్ట్ గా పడిపో డ్రైవర్.
పుట్టింది నీకు? ఎందుకు దాన్ని తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లాలనే తీసుకెళ్తున్నాను. అదే ఎందుకు అని చందుని అడుగుతున్నాను. నేను కాపాడాలని అనుకుంటున్నాను. అదేంటి పూజమ్మ, నిన్న మీరేగా చంపేస్తానన్నారు? లేదు నారాయణ, తనని కాపాడాలనుకున్నాను కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడి చంపకుండా ఆపాను. అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాను. నీ బొంద. అయినా నేను దీన్ని ఎక్కడ బతకనిస్తానే? అప్పుడు తప్పించుకుందేమో కానీ ఇప్పుడు తప్పించుకోలేదు. అమ్మా! అమ్మా, ఆగు! ఏయ్, నువ్వు జరుగు. ఎక్కడికి పడతావనుకున్నావే? ఫోన్లేదు వదిలేస్తుంటే రెచ్చగొడుతున్నాడు. చంపేస్తా. ఎక్కడికి పారిపోతావే నువ్వు? ఏమనుకుంటున్నావు నా గురించి? చెప్పమ్మా, ముందు నన్ను చెప్పు, ఆ తర్వాత చందు చెప్పు. చెప్పు! పూజ ఇలా మాట్లాడితే నీకేమైనా పిచ్చి పట్టిందా? దీనికోసం నువ్వు చావడం ఏంటి, నా కట్టు రావడం ఏంటి? వస్తాను. చందుని కాపాడాలనుకున్నాను కాబట్టి అడ్డేస్తాను. ఇదేంటి పూజమ్మ ఇలా చేస్తున్నారు? మీ అమ్మగారికి మీరు ఎదురు తిరగడమా? భార్యాభర్తలు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, కానీ ఒక తల్లికి బిడ్డెదురు తిరగడం నేను ఇంతవరకు చరిత్రలోనూ చూడలేదు తెలుసా? ఏయ్! చరిత్రలో ఉన్నది చెప్తే మరి కొరికేదేం లేదు నారాయణ. లేని చెప్తేనే మనకంటూ ఓ చరిత్ర ఉంటుంది. అందుకే మా అమ్మకే ఎదురు తిరిగాను. చందుని కాపాడుతాను. పిచ్చెక్కింది. నీ పిచ్చి ఆడించైనా సరే దీన్ని చంపేస్తాను.
నా దారికి అడ్డు రావద్దు. కుదరదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కానీ నేను వదిలిపెట్టను. ఎలాగైనా ఇప్పుడు చంపేస్తాను. అమ్మా ప్లీజ్ నా మాట విను. వినను అని చెప్పేశాను కదా. అమ్మా వింటావా లేదా? వినను. వింటావా లేదా? వినను. వింటావా లేదా? వినను వినను వినను. వినవా? వినవా? వినను వినను చచ్చిన వినను. జరుగుతావా నిన్ను తన్నాలా? అదే వద్దు పూజమ్మా, మీ అమ్మనే కొట్టారు, నేను లెక్క మీకు. చందు వీళ్ళకి ఇలాగే చేయాలి. మర్యాదగా చెప్తే వినరు. నువ్వు ముందు కారెక్కు. రేయ్ కార్తీరా. త్వరగా పోనీ, కార్ పోనీ. మేడం మేడం మేడం, రేయ్, దాన్ని పట్టుకోరా. ఏంటి పట్టుకునేది? పులిపిల్ల తల్లి మీదకే పని చేసిరింది. నేను ఒక లెక్క అంటే వెళ్ళిపోదాం పదండి. పూజ నువ్వేనా? నువ్వేనా ఇలా ప్రవర్తించా? మీ అమ్మ నువ్వే ఏం చేయించందు? తప్పలేదు. చూసావుగా, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఎదురు తిరిగింది, నన్నేమో కొట్టింది, నన్నేమో చంపబోయింది. అందుకే తప్పక చేయి చేసుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు బాధగానే ఉంది, కానీ తప్పలేదు. చందు, నిన్ను కాపాడాలనుకున్నాను. నేను అలా అనుకున్నప్పుడే ఇలాంటి అడ్డంకులు వస్తాయని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. సరే, ఇవన్నీ వదిలే చందు. ఏది ఏవైనా నేను చేసిన కొన్ని తప్పులకి ప్రాయశ్చిత్తం జరగాలంటే నిన్ను కాపాడాలి. కాపాడుతున్నాను అంతే. ఈ విషయాలన్నీ మర్చిపో. ఫాస్ట్ గా పోనీ డ్రైవర్. అలాగే మేడం. రా చందు. చందు, ఇంకోసారి చెప్తున్నాను, మా అమ్మ గురించి బాలా ఆంటీ దగ్గర చెప్పుకో ప్లీజ్. సరే పూజ, చెప్పను. సరే రా, వెళ్దాం. వినలమ్మా. వినలమ్మరా, వెళ్ళమ్మా. బాగున్నావా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు దస్తగిరి, బాగున్నాను. రాయనమ్మా, పెద్ద ఎదురు చూస్తున్నది. రండి.
కోడలా ఎట్టుంటావమ్మా? నీకేమీ కాలేదు కదా? ఏం కాలేదమ్మా, బాగానే ఉన్నాను. నీకేమైందోనని దిగులతో చచ్చిపోతున్నానమ్మా. బాగానే ఉన్నావు కదా? మేనక, ఎలా ఉన్నావు అక్క? బాగానే ఉన్నాను మేనక. నీకేం కాలేదుగా అక్క? ఏం కాలేదు. నీకేమైందోనని మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. వాళ్ళు నిన్నేమీ అనలేదు కదా, కొట్టలేదు కదా? లేదు మేనక, నన్నెవరూ ఏం కొట్టలేదు. ఎవరమ్మా? ఎవరు నేను తీసుకుపోయినది? వాళ్ళెవరో నాకు తెలీదమ్మా. అక్క, నాకు ఆ యశోధర మీదనే అనుమానం అక్క. ఆ యశోధర ఏమైనా తీసుకెళ్ళిందా అక్క? ఏమో మెనక, ఆ యశోధర అయితే నా దగ్గరికి రాలేదు. తీసుకెళ్ళింది నలుగురు రౌడీలు. వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. తీసుకెళ్ళి పెట్టేశారు. బహుశా మన దగ్గర డబ్బులు ఏమైనా డిమాండ్ చేయాలనుకున్నారో ఏంటో. అవునండి, నాకు అదే అనుమానం వచ్చింది. నీకు చెప్పాను కదా నేను వెన్నెల్ని వెతుకుతున్నానని. అలా వెతుకుతున్నప్పుడు ఒక దగ్గర పోస్టర్స్ చూస్తూ ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి నాకు అనుమానం వచ్చి వాళ్ళని ఫాలో అయ్యాను. ఫాలో అయితే తీరా వాళ్ళు ఏదో పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వచ్చారని చూస్తే ఇదిగో లోపల వెన్నెలుంది. వాళ్ళ కళ్ళు కప్పి వెన్నెల్ని తీసుకొచ్చేసానండి. ఎవరమ్మా వాడు? డబ్బు కావాలంటే నేరుగా నా దగ్గరకు వచ్చి అడగొచ్చు కదా? ఎంత కావాలన్నా వాడు మొహాన కొట్టేదాన్ని. అందరూ అలా ఎలా అడుగుతారంటే? వాడెవడో గుర్తుపడతావా? నేను ఇప్పుడే వాడిని అడ్డంగా నరికేస్తాను. ఆంటీ, డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారంటే వాడెవరో ఆవారగాడైతాడు. అయినా వాళ్ళు ఒక దగ్గర ఎందుకుంటారు? మనం ఎక్కడికని వెళ్తాం, ఎక్కడ వెతుకుతాం, ఎవరిని పట్టుకుని కొడతాం? అదంతా జరిగే పని కాదా ఆంటీ? ఆంటీ, ఏదేమైతేనే మీ కూతురు మీ దగ్గరకు వచ్చింది, అంతే చాలు. అవునమ్మి, నా బిడ్డ నా దగ్గరకు వస్తుందో రాదో అని భయపడ్డాను. నా దగ్గరకు వచ్చింది, అంతే చాలు. అమ్మి, నువ్వు కనిపించక 2 రోజులైంది. ఏం తిన్నావో ఏమో. ఏం తింటుందాంటీ? డబ్బుల కోసం తీసుకెళ్లిన వాళ్ళు భోజనం ఎందుకు పెడతారు? పాపం వెన్నెల 2 రోజుల నుంచి అన్నం తిన్నట్టు లేదా ఆంటీ? భుజమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళక్క అన్నం పెట్టు. అమ్మా, వెళ్ళి నా బిడ్డను చూసుకుంటాను. వెళ్ళమ్మా, తల్లికి దూరమే 2 రోజుల నుంచి అది కూడా తల్లడిల్లిపోతుంది. పోయి చూడమ్మా. భుజమ్మా, అక్కని తీసుకెళ్ళి. సరే రాక్క. మణికంట అక్క, మనోళ్ళందరినీ పిలిపించరా. అందరూ ఎదగటానికి పోయినారు కదా. ఎన్నిలమ్మ వచ్చింది, వచ్చేమని చెప్పు. అటాగే అక్క. రే దస్తగిరి, పెద్దమ్మా, ఎన్నిలమ్మ వచ్చిన సందర్భంగా మనోళ్ళందరికీ సీట్లు పంచు. అట్లే పెద్దమ్మా. పదం బాన్నా. అమ్మ పూజ, చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా. అయ్యో ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నాకు మీరు దండం పెట్టడం ఏంటంటీ? మీకే నేను దండం పెట్టాలి? ఏదో దారిన పోయి ఆవిడికి ఆశ్రయం ఇచ్చి సొంత కూతురులాగా చూసుకుంటూ తన విషయంలో ఇంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారు చూడండి. మీలాంటి మంచి మనసుగా దండం పెట్టాలంటీ. మీరలా మాట్లాడకూడదు. ఉండమ్మి, ఇప్పుడే వస్తాను. ముసల్దానా, నీకు ఆకారం పెరిగింది, డబ్బు పెరిగింది, బుర్ర మాత్రం పెరగలేదు. ఇదిగో అమ్మి, తీసుకో. నీకెంత కావాలన్నా తీసుకో. నా బిడ్డని నాకు అప్పగించావు, నాకదే చాలు. తీసుకో అమ్మి, తీసుకో. ఏంటంటీ, ఏంటి మీరు చేసేది?
ఏంటమ్మీ ఏమైనది? నాకు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఆంటీ, తను మీ అమ్మాయి కాబట్టి నేను ఇంత రిస్క్ తీసుకున్నాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మీరు నన్ను డబ్బు మనిషి చేయొద్దు. అయ్యో అట్టా కాదమ్మీ, నా ఆనందంతో ఇస్తున్నాను. మీరు ఆనందంతో ఇంత అన్నం పెట్టండి చాలు, అంతేకాని ఈ డబ్బులు నాకొద్దు. నేను డబ్బుల కోసం చేస్తానా? సరే అమ్మీ, నీకేం కావాలన్నా చెప్పు, నీకేం కావాలన్నా చేస్తాను. ఏం కావాలన్నా చేస్తారా? చేస్తాను. మాట తప్పరు కదా? తప్పనమ్మీ, మాట మీద నిలబడతాను. నీకేం కావాలన్నా చెప్పు. ఆంటీ, మీరు మాట మీద నిలబడతానని మీ అమ్మాయి మేనక మీద ఒట్టేసి చెప్పండి. ఏంటంటే అలా షాక్ అవుతారు? మీరే అన్నారు కదా మాట మీద నిలబడతాను అని. ఆంటీ, మీరంతా కలవరపడేంత కోరికలు లేవా ఆంటీ? ఏవో చిన్న కోరికలే. ఏదో నా నమ్మకం కోసం అలా అన్నానే కానీ మీరేదో కోరిక తీర్చలేరని కాదంటీ. అయినా మీరెందుకంత షాక్ అయ్యారు? లేదు, మాట మీద నిలబడతాను. నేను మా బుజ్జమ్మ మీద ఒట్టేసి చెప్తాండా. నీకేం కావాలనో చెప్పు, తీరుస్తాను. మీరు నా సంసారం నిలబెట్టాలంటీ. అవునంటీ, నా భర్తని నన్ను కలపాలి. మా ఇద్దరిని ఏకం చేయాలి. మాకు ఏ అడ్డు లేకుండా చేయాలి. ఇంతేనా? అవునంటీ, నాకు ఈ చిన్న కోరిక తప్ప ఇంకేమి వద్దు. అదేందమ్మీ, ఈ మాత్రం దానికి బుజ్జమ్మ మీద ప్రమాణం చేయమని చెప్పినావు. నేను ఇంకెంత పెద్ద కోరిక కోరుతావేమో అనుకున్నాను. నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవాంటీ. నాకున్నది నా భర్త నేను హాయిగా కాపురం చేయాలని కోరికొక్కటే. ఆ కోరిక మీరు తీరిస్తే చాలు. చూడమ్మీ, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, నీ భర్తను తీసుకురా నేను మాట్లాడతాను అని. ఎప్పుడూ దాటవేస్తూ వచ్చావు. ఇప్పుడు నువ్వే నా సంసారాన్ని నిలబెట్టండి అంటున్నావు. ఇప్పటికీ పోయిందేమీ లేదు. తీసుకురా అమ్మీ, నేనే ఆ అబ్బితో మాట్లాడి నీ కాపురాన్ని నిలబెడతాను. అతడు పిలవగానే వచ్చేవాడైతే తీసుకొచ్చేదాన్నంటీ. పిలిస్తే వచ్చేవాడు కాదు. అతడు ఎక్కడుంటాడో చెప్పమ్మీ, నేను వెళ్తాను. వద్దాంటీ, సమయం చూసి నేనే అతన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. లేకపోతే తను ఎక్కడున్నాడో చెప్తాను. ఆ రోజు మీరు మాట్లాడితే చాలు. దేనికైనా సమయం రావాలి అంటారు. నేను సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు నాకు తోడుగా మీలాంటి అమ్మ ఉంటే చాలనుకున్నాను. అందుకే వెన్నెల మేనకలే కాకుండా నేను మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి ఆంటీ. మీరు నా కాపురాన్ని నిలబెట్టండి. అయ్యో, నువ్వంతగా చెప్పాలి తల్లి. ఆ అబ్బిని నిన్ను కలిపే బాధ్యత నాది. నువ్వు నా కూతురు లాంటి దానివే. సరే ఆంటీ, ఇక నేను వెళ్ళిరానా? అదేందమ్మీ, అప్పుడే వెళ్తావా? ఉండమ్మీ, ఈ రోజంతా ఇక్కడే ఉండి రేపు వెళుతూ గాని. లేదాంటీ, వెన్నెల దొరికిందన్న ఆనందంతో మీ కళ్ళలో ఆనందం చూడాలని తొందరగా వచ్చేశాను. మీరు చెప్పిన దగ్గర నుంచి నేను వెన్నెల్ని వెతుకుతూనే ఉన్నాను. ఇంతవరకు ఇంటికే వెళ్ళలేదు. నేను వెళ్ళొస్తానంటీ. సరే అమ్మీ, జాగ్రత్త. ముసలిదానికి సెంటిమెంట్స్ ఎక్కువే. హుస్సే ముసలిదానా, నేను ఎసరు పెట్టింది నీ కూతురి ప్రేమకి. నీ కూతురేమో నా కూతురి ప్రేమలో పడి దాని మొగుడిని చేసుకోవాలనుకుంటోంది. నువ్వేమో నీ కూతురి మీద ప్రమాణం చేసి నా మొగుడితో కాపురం చేపిస్తాను. చూద్దాం ఏం జరగబోతోందో. సెంటిమెంటల్ ఫూల్స్. అసలు పూజకి ఎన్నెల మెట్ట దొరికింది? యశోదరికి పూజకి సంబంధం ఏంది? లవణంకి చెడగొట్టింది. కార్తీక్, నేను మేనకని.
గుడ్ న్యూస్ కార్తీక్. ఏంటి మేనక? కార్తీక్, మా అక్క దొరికింది. అవునా? అవును కార్తీక్. ఇంతకీ ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఎవరు తీసుకొచ్చారు? చెప్తే షాక్ అవుతావు. చెప్పు మేనక, ఎవరు తీసుకొచ్చారు? పూజ. చెప్పానా షాక్ అవుతావని? పూజ తీసుకొచ్చిందా? అవును కార్తీక్, పూజే తీసుకొచ్చింది. పూజ లేకపోతే ఈరోజు మా అక్క దక్కేదే కాదు. ఏంటి కార్తీక్ మాట్లాడావు? ఏమో మేనక, నాకేం అర్థం కావట్లేదు. పూజ మీ అక్కని తీసుకురావడం ఏంటి? అవును కార్తీక్, పాపం పూజలు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చాం. తను నిజంగానే మారిపోయింది. లేదు మేనక, పూజ మారిపోయే మనిషి కాదు. కార్తీక్, నువ్వెప్పుడు నెగిటివ్గా ఆలోచించుకో. మేనక, పూజ గురించి నాకు బాగా తెలుసు. అంత ఈజీగా మారిపోయే మనిషి కాదు. అయినా మీ అక్క తప్పిపోయిన విషయం పూజకి ఎలా తెలుసు? పూజకి మా అమ్మ అక్క తప్పిపోయిన విషయం చెప్పింది. అప్పటి నుంచి తను కూడా వెతకడం స్టార్ట్ చేసింది. వెతికి ఇలా తీసుకొచ్చింది. నాకిది నమ్మబుద్ధి కావట్లేదు. పూజ మీ అక్కను వెతకటం ఏంటి, తీసుకురావటం ఏంటి? దీని వెనక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుంది. కార్తీక్, ప్రతిసారి అనుమానిస్తే బాగుండదు. తను మా అక్కను తీసుకురావడంలో ప్లానే ఉంటుంది. పూజ గురించి నాకు బాగా తెలుసు. ఏ లాభం లేందే తను ఏ పని చేయదు. కార్తీక్, మా అక్క ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామని అమ్మ ప్రకటించింది. అయినా పూజ ఏమీ తీసుకోలేదు తెలుసా? పూజకు కావాల్సింది డబ్బు కాదు మేనక, మరి ఇంకేదో ఉండుంటుంది. ఇంకేమైనా ఉండని. మా అక్క వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా బావైతే ఎప్పుడు మా అక్కను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చునేవాడు. ఇప్పుడు మాకు టెన్షన్స్ అన్నీ పోయాయి. మా అక్క మాకు దొరికింది, అది చాలు. సరే మేనక, ఏదైతే ఏంటి, మీ అక్క దొరికింది కదా, అంతే చాలు. ఉంటాను, బాయ్. ఓకే కార్తీక్, బాయ్. పూజకు మేనక వాళ్ళ అక్కను వెతికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజంగానే అది వెతికి పట్టుకొచ్చిందా? లేదా బాలా ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయడానికి తనే ఆవిడ్ని కిడ్నాప్ చేసి మళ్ళీ వెతికి పట్టుకొచ్చినట్టు నాటకం ఆడుతుందా? ఏమైనా చేయగలదు. నో డౌట్ పూజ ఏదో ప్లాన్లో ఉంది. కాబట్టే ఎంత తిట్టినా కొట్టినా ఏదో ఒక ప్లాన్ వేసి ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆంటీకి దగ్గర అవుతూనే ఉంది. పగ తీర్చుకునేటప్పుడు నాతో చెప్పాల్సిన అవసరం లేదా? ఆ పగ తీర్చుకోవడంలో నేను భాగస్వామిని అవ్వద్దా? నాకు అవకాశం ఇవ్వవా? కొంచెం మట్టి పోస్తే అది కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత 1 నిమిషంలోనూ 2 నిమిషాల్లోనూ చచ్చిపోతుంది. ఇక నరకం ఎక్కడ అనుభవిస్తుందమ్మా? ఏంటి నువ్వనేది? చచ్చే ముందు కనీసం 1 రోజైనా నరకం అనుభవించాలమ్మా. ఈ రోజు దాన్ని పీకల వరకు మట్టితో కప్పేద్దాం. ఈ రోజంతా అది ఇక్కడే ఉంటుంది. రాత్రిపూట ఇక్కడున్న పాములు జర్రులు దాని మోహం మీద పాకుతాయి. అప్పుడు భయంతో చస్తుంది. రేపు ఈ సమయం వరకు దాన్ని ఇక్కడే ఉంచి ఆ తర్వాత మనం వచ్చి దాని తల మీద కాలు పెట్టి నొక్కితే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. తీసుకెళ్లాలనే తీసుకెళ్తున్నాడు. అదే ఎందుకు నేను కాపాడాలని అనుకుంటున్నాను. చెప్పమ్మా, ముందు నన్ను చెప్పు, ఆ తర్వాత చందు చెప్పు. చెప్పు. వినవా? వినవా? వినను, చచ్చిన విన్ను.
పిండమండి? అరే తల్లిని, సొంత తల్లిని కొట్టి పారిపోద్దండి. పూజమ్మ ఇట్టా చేసింది ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను. ఏమండే ఇంతకీ ఆ చందుని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటది? అది తెలిస్తే ఇక్కడెందుకు చూస్తాను పిచ్చి విధవా. అయినా నా మీద ఎగురుతారేంటండి? ఎవరి మీద ఎగరమంటావరా? ఎవరి మీద ఎగరాలి? ఆ పూజ ఏం ప్లాన్ చేసిందో ఏది చెప్పదు. దాని మానన్నది ఏదేదో చేసుకుంటూ పోతుంది. చేసుకొని అని వదిలేశానుగా. అయినా నేను కిడ్నాప్ చేసి చంపుదాం అనుకున్న చందుని తీసుకెళ్లాల్సిన అవసరమే ఉందిరా. అయినా ఎక్కడికి తీసుకెళ్తుందా? బాగుందండి. ఏమండి ఇంత కోపంతో రగిలిపోయే బదులు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటే పోతుంది కదండి. ఫోన్ చేస్తే అమ్మా నేను చందు తీసుకెళ్లాను, ఫలానా చోట పెట్టాను, ఫలానా చేయబోతున్నాను అని అన్ని డీటెయిల్ గా చెప్తుంది. అది నీకన్నా పెద్ద కంత్రి. కంత్రియో కథర్ నాకు ఓసారి ఫోన్ చేస్తే కదండి తెలిసేది. ఏయ్! ఓసారి చేయండి, ఒకసారి చేయండి. తదాస్తు. నువ్వు నోరు మూయి. హలో, నీకు అసలు బుద్ధుండదా? లేకపోతే ఏంది? ఏంటి నువ్వు చేస్తానది? ఏం చేస్తానో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైంది మణికంఠ? ఏమైందేంటి? అదేవతో పూజ అంట. ఆ ఎన్నెలమ్మని తీసుకొచ్చి ఏకంగా మా అక్కకే అప్పగించింది. అయినా నువ్వేం చేస్తాడు? అంతమంది రౌడీలు పెట్టుకుని, అంత పెద్ద డెన్న పెట్టుకుని, పెద్ద డాన్ లాగా బిల్డప్. నీకెందుకు, నేను చూసుకుంటాను చెప్పినావు లేదా? ఇప్పుడు ఏమైంది? అసలు ఆ పూజ ఎవరు? ఆ ఎన్నెలు ఎందుకు తీసుకొచ్చింది? సరే, ప్రస్తుతం ఆ విషయం వదిలే మణికంఠ. వదిలేయా? ఎందుకు వదిలేయాలా? అసలు ఆ పూజ ఎవరు? అంటే ఆ పూజ అసలు అది ఎవరో నీకు తెలుసా లేదా? అంటే ఆ పూజ మణికంఠ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే, మళ్ళీ చేయి.